పూర్వం గోపాలపురి అనే ఊరిలో రత్నకుమార్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో జీవిస్తూ ఉండేవాడు. రత్నకుమార్ అదే ఊరిలో ఒక గురుకుల పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. రత్నకుమార్ రోజు పాఠశాల నుండి వచ్చేటప్పుడు దారిలో మంచి మంచి గురకరాళ్లను ఏరుకొని ఇంటికి తీసుకుని వచ్చి దాచేవాడు. అలా రత్నకుమార్కి అది ఒక అలవాటుగా మారిపోయింది. అలా రోజూ దారిలో ఏదో ఒక రాయి ఇంటికి తీసుకుని వచ్చేవాడు. అలా రంగురాళ్లు కూడా వెతకడం మొదలు పెడతాడు. ఇలా ఉండగా పాఠశాలకు సెలవు దినాలు ప్రకటిస్తారు. రత్నకుమార్కి పాఠశాల లేకపోవడంతో ఇంట్లోనే ఉండేవాడు. అందువల్ల రత్నకుమార్కి ఏం చెయ్యాలో తోచేది కాదు. ఇలా ఉండగా రత్నకుమార్ ఒకరోజు రాళ్లు వెతకడం కోసం అడవి సమీపంలోకి వెళ్తాడు. అలా వెళుతుండగానే మధ్యదారిలో వర్షం పడడం మొదలవుతుంది. దానితో ఒక చెట్టు ప్రక్కకి వెళ్లి నిలబడతాడు. అబ్బా, ఏంటి వర్షం ఇప్పుడే మొదలవ్వాలా? చక్కగా ఈ రోజు నుంచి మంచి మంచి రాళ్లు వెతికి తీసుకెళ్దాం అనుకున్నాను అని అనుకుంటూ అటూ ఇటూ చూడగా ప్రక్కనే ఒక పెద్ద రాయి కనిపిస్తుంది. దానిపై కూర్చుని క్రిందకు చూస్తాడు. అక్కడ ఎరుపు రంగులో తలతలా మెరుస్తూ ఒక రాయి కనిపిస్తుంది. అది తీసుకుని, ఆహా, ఈ రాయి తలతలా మెరుస్తుంది, ఎంత అద్భుతంగా ఉందో, ఈ వర్షం ఆగిపోతే బాగున్ను అని అనుకుంటాడు. అంతలో వర్షం ఆగిపోతుంది. వర్షం ఆగిపోవడంతో రత్నకుమార్కి ఎంతో ఆశ్చర్యమేస్తుంది. ఏంటి, రాయి పట్టుకుని వర్షం ఆగిపోతే బాగుందని అనుకోగానే వర్షం ఆగిపోయింది. ఈ వర్షం ఈ రాయి వల్ల ఆగిపోయిందేమో పరీక్షిద్దాం అని అనుకుని రాయిని కింద రాయిపై పెట్టి వర్షం పడాలి అని కోరుకుంటాడు. కాని వర్షం పడకపోవడంతో మరలా ఆ రాయిని తీసుకుని వర్షం పడాలి అని అంటాడు. వెంటనే వర్షం మరలా పడుతుంది. నాకు దొరికింది మామూలు రాయి కాదు, మాయారత్నం. ఈ రాయితో మనం ఏదైనా కావాలంటే అది సాధించవచ్చు. మరలా వర్షం ఆగిపోవాలని కోరుకున్నాడు. కొన్ని పండ్లు కావాలని కోరుకున్నాడు. రత్నకుమార్ ఏది అనుకుంటే అది జరగడంతో ఆనందంతో మునిగిపోతాడు. ఆ రాయిని అమ్మా నాన్నలకి చూపించాలని ఇంటికి బయలుదేరతాడు. కొంత దూరం నడవగా ఒక సింహగర్జన వినిపిస్తుంది. సింహాన్ని చూడగానే రత్నకుమార్ గజగజా వణికిపోయాడు. ఆ భయంలో చేతిలో మాయారత్నం ఉందని మర్చిపోయి మనసులో, నేను ఇప్పటికిప్పుడు ఒక రాయి అయిపోతే ఆ సింహం బారి నుంచి తప్పించుకోవచ్చు అని అనుకున్నాడు. అంతే, అలా అనుకున్న మరుక్షణంలో ఒక బండరాయిలా మారిపోతాడు. ఆ రాయి రత్నకుమార్ పక్కనే పడి మెరుస్తూ ఉంటుంది. పూర్తిగా బండరాయిలా మారిన రత్నకుమార్ దానిని అందుకోలేకపోతాడు. అయ్యో, ఎంత పని జరిగింది! ఇప్పుడు నేను ఎలా ఇంటికి వెళ్ళాలి? అమ్మా నాన్న కంగారు పడతారు. నేను ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాను అని ఎవరు చెబుతారు అని బాధపడతాడు. రాత్రైనా రత్నకుమార్ రాకపోవడంతో అతని తల్లిదండ్రులు రత్నకుమార్ని వెతకడం మొదలు పెడతారు. ఎంత వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో అప్పటికే చీకటి పడిపోతుంది. ఇక చేసేది ఏమీ లేక ఇంటికి వెళ్ళిపోతారు. అయ్యో, నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో ఏమీ అర్థం కావటం లేదు. ఎక్కడికి వెళ్ళుండడులే, ఎక్కడో ఉండుంటాడు. ఈ చీకట్లో దారి తెలియక ఆగిపోయాడేమో, ఉదయాన్నే వచ్చేస్తాడులే, నువ్వు బాధపడకు. ఏమన్నా తిన్నాడో లేదో, అసలు ఎక్కడున్నాడో అని బాధపడుతూనే ఆ రోజు రాత్రి పడుకుంటారు. ఉదయం లేచి చూసేసరికి రత్నకుమార్ ఇంటికి రాకపోవడంతో మరలా వెతకడం మొదలు పెడతారు. అలా ఆ చుట్టుప్రక్కల ఊర్లు, ఇల్లు, బావులు అన్నీ వెతుకుతారు. అయినా రత్నకుమార్ జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులిద్దరూ దిగులు చెందుతారు. ఇలా కొన్ని నెలలు గడుస్తాయి. తల్లి కొడుకుపై బెంగతో మంచాన పడుతుంది. కొడుకుపై బెంగ పెట్టుకున్న భార్యను చూసి, జరిగిందేదో జరిగింది, అసలు ఏమైందో ఎవరికీ తెలియదు. ఇకనైనా కొంచెం కోలుకో. నా కొడుకు ఏమైపోయాడో ఏంటో, నెలలు గడిచినా ఆచూకీ తెలియలేదు. సరేలే, కొన్ని నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాం, అలా బయటకు వెళ్ళొద్దాం, కొంచెం ఆ బాధ అయినా తీరుతుంది అని ఇద్దరూ రత్నకుమార్ ఉన్న అడవిలోకి వస్తారు. అయినా
తల్లికి కొడుకు మీదే ధ్యాస ఉంటుంది. అలా నడుచుకుంటూ ఆ బండరాయి దగ్గరికి వస్తారు. సరాసరి ఆ రాయి దగ్గరికి వచ్చి కూర్చుంటారు. వారు కూడా తెచ్చుకున్న ఆహార పదార్థాలను ఆ రాయి మీదే పెడతారు. రాయిలా మారిన రత్నకుమార్ తల్లిదండ్రులను చూసి, అమ్మా అమ్మా, నాన్న నాన్న, నేను ఇక్కడే ఉన్నా, నన్ను చూడండి, నేను రాయిలా మారిపోయా, నాకు చాలా భయమేస్తుంది, నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి అని ఎంత గట్టిగా అరిచినా వారికి వినిపించదు. అప్పుడు రత్నకుమార్, నేను బండరాయిలా మారిపోయాను కాబట్టి వారికి నా మాటలు వినిపించడం లేదు, ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి అని అనుకుంటాడు. అంతలో తండ్రికి అక్కడే మెరుస్తున్న రాయి కనిపిస్తుంది. అది తీసి, రాళ్ళంటే రత్నకుమార్కి ఎంత ఇష్టమో, ఏ రాయి అందంగా కనిపించినా ఇంటికి తీసుకొని వచ్చేవాడు. అవును, వాడిప్పుడు మనతో ఉండుంటే ఎంత బాగున్ను, మనమిలా బాధపడేవాళ్ళం కాదు అని కన్నీళ్లు పెట్టుకుని మెరుస్తున్న ఆ రాయిని ఆ బండరాయిపై పెడుతుంది. అమ్మా, నువ్వు ఏడవకు, నాకు ఏమీ కాలేదు. అయ్యో, నేను చేసిన పొరపాటు వల్ల అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో. అలా అనుకుంటూనే మనసులో, నేనిప్పుడు మనిషిలా మారిపోతే బాగున్ను కదా అని అనుకుంటాడు. అంతే, క్షణాల్లో రత్నకుమార్ మామూలుగా మారిపోతాడు. తల్లిదండ్రులు ఇద్దరూ ఆశ్చర్యంగా చూసి ఆనందంతో ఉప్పొంగిపోతారు. రత్నకుమార్ని హత్తుకుని ఏడవడం మొదలు పెడతారు. కుమార్, ఏమైంది? అసలు నువ్వెందుకు ఇలా రాయిలా మారిపోయావు? ఏం జరిగింది? రత్నకుమార్ జరిగిందంతా తండ్రికి వివరించి చెబుతాడు. అప్పుడు తండ్రి ఆ రాయిని తీసుకుని, వర్షాలు యథావిధిగా పడాలి, ప్రకృతి దాని పని అది చేసుకుంటూ వెళ్ళాలి అని కోరుకుని ఆ రాయిని లోయలోకి విసిరేస్తాడు. ఆ రాయి మానవ చేతిలో ఉండటం ఎప్పటికైనా ప్రమాదమే. నువ్వు వర్షాన్ని ఆగిపోమని కోరుకున్నావు, అప్పటి నుండి వానలు లేవు. రాయి నీ చేతిలో ఉండి దానిని సరిగ్గా వాడలేదు. సింహాన్ని చూసి భయానికి గురై నిన్ను నువ్వు రాయిలా మార్చుకున్నావు. వాడడం సరిగ్గా తెలియనప్పుడు ఆ రాయి ఎప్పటికైనా ముప్పే తెస్తుంది. మనం మనలా బ్రతకాలంటే ఏ మాయలు మర్మాలు అవసరం లేదు. నన్ను క్షమించండి నాన్న, నేను నా పొరపాటును తెలుసుకున్నాను, ఇంకెప్పుడు ఇటువంటి ముప్పును తెచ్చే పనులు చెయ్యను. దానితో రత్నకుమార్ తల్లిదండ్రులు కొడుకు దొరికిన ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. రత్నకుమార్ అప్పటి నుండి తనకి ఉన్న అలవాటుని మార్చుకుంటాడు.